ఐ టెల్ యూ, ఆల్ ఆఫ్ యూ, ఇది మనం ఇదంతా మన ఫ్యామిలీ అని అనుకుంటున్నాం. మీరు జస్ట్ ఓన్లీ లిప్ సర్వీస్ నిజంగా నిజంగా అనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ లిప్ గా ఆ, ఆ, చెప్పడానికి అంటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. మైండ్ఫుల్ లివింగ్ లో మనకి ఇక్కడి నుంచి ఏది వస్తే ఇక్కడ కూడా అదే ఫీలింగ్ ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్, బెటర్ నాట్ టు కామెంట్ ఆన్ దిస్. బెటర్ నాట్ టు, మీకు అలా అనిపించకపోతే. ఇప్పుడు మనం అనుకుంటాము ఈ జరుగుబాటు కోసం, లేకపోతే దీనికోసం అనేస్తే సరిపోతుందిలే అనేసి, అసలు అలా అనొద్దు. దాని మూలన ఏమవుతుంది అని అంటే, మనం అనేసి మనం ఓకే వి థింక్ దట్ వీఆర్ వెరీ వెరీ తెలివిగా ప్రవర్తించాము అని అనుకుంటాం, కానీ లోపల ఉన్న కాన్సైన్స్ ఉంటుంది చూసారా, మన మనస్సాక్షి మనల్ని దోషిగా నిలబెడుతుంది. మనల్ని దోషిగా నిలబెట్టినప్పుడు మీరు అసలు మైండ్ఫుల్ లివింగ్ కాదు, అసలు మామూలుగా సరిగ్గా లివింగే చేస్తున్నట్లు కాదు. ఏదో లివింగ్ అంటే మన మన విషయంలో జీవించడం, జీవించట్లా, మీరు ఓన్లీ బ్రతికేస్తున్నారు. సో మీకు ఏది ఆ, ఇంకోటి అంటే, నేను ఈ మైండ్ఫుల్ లివింగ్ లో ఈ తర్వాత మనకి చెప్పాలి అని అనుకున్న విషయం కూడా, బట్ ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. మనకి మనకి ఏది అనిపిస్తే అది మాత్రమే మాట్లాడాలి. మనకు అనిపించకుండా, 100కి 100 పాళ్ళు మనకు అనిపించకుండా, ఏదో జరుగుబాటు కోసం, లేకపోతే ఎవరినో ప్లీజ్ చేయడం కోసం, లేకపోతే తాత్కాలికంగా అడ్డేయడం కోసం మీ నోటి నుంచి మీరు అనుకోని విషయము, అంటే మీరు మైండ్ఫుల్ గా హార్ట్ఫుల్ గా ఫీల్ అవ్వని విషయము అస్సలు ఏది మాట్లాడద్దు. అంటే దేర్ షుడ్ బి ఎ సింక్ విత్ అవర్ టంగ్ అండ్ ఆల్సో అవర్ మనస్సు. హార్ట్ అంటారా, దానిలో కాన్సైన్స్ అంటారా, మీ ఇష్టం. ఆత్మసాక్షి అంటారా, మనస్సాక్షి అని అంటారా. సో ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలు సింక్ లో ఉండాలి. నేను అంతకు ముందు క్లాసెస్ అంటే 6-7 months బిఫోర్ నేను ఈ విషయాన్ని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు 3 విషయాలకి సింక్ ఉండాలి. మనం ఆలోచించే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని, 3 ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి. ఆ 3 సింక్ లో ఉంటే గనక మీరు యూ విల్ బి ఎంజాయింగ్ యువర్ లైఫ్. నిజంగా మనము ఏ విషయాన్ని గుర్తు పెట్టుకోనవసరం లేదు. అంటే నేను మనల్ని మన చుట్టాల దగ్గర, లేకపోతే ఆ, మన ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళని ప్లీజ్ చేయడానికి మనం ఒక్కొక్కసారి అబద్ధం ఆడేస్తూ ఉంటాం. ప్లీజ్ చేయడానికి అబద్ధం ఆడవలసిన అవసరం కూడా ఉండదు యాక్చువల్లీ. అవసరం లేకపోయినా మనం ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటామంటే, వి జనరల్లీ ఆ నోటి మాట దొర్లేస్తది. అవతల వాళ్ళకి మంచిగా అనిపిస్తుందనో, లేకపోతే మనల్ని ఎవరన్నా మంచిగా అనుకోవాలనో అనే ఉద్దేశంతో మనము మాట దొర్లేస్తది. మన లోపల ఇప్పుడు మనం ఏదైనా తింటున్నాం అనుకోండి, మనం ఏదైనా తింటున్నాం అనుకోండి, తింటున్న విషయము మనకి సరిపడలేదనుకోండి, ఏమవుతుంది? మనకు అరగదనుకోండి, ఏమవుతుంది? ఎలాగోలాగా అది బయటికి రావాలి, కక్కేసేయాలి. మనకి సరిపడట్లేదు. సో ఇప్పుడు మనం అంటున్న మాట కూడా మనతో పాటు మన మనస్సు వింటుంది. మన మనసు అంటే ఆ, ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఆ మన యూనివర్స్ వింటుంది, మన మనస్సాక్షి వింటుంది, ఆ, మన దేవతలు, మనం ఎవరైతే ఆరాధించే వాళ్ళందరూ వింటున్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యము అవర్ ఓన్ కాన్సైన్స్, అది వింటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సింక్ ఉండకుండా మాట్లాడొద్దు. మనకి ఇక్కడ ఏది అనిపిస్తే అది మాట్లాడాలి. ఏది అనిపించకపోతే, ఇప్పుడు అది అనిపించట్లేదు కానీ వి మే థింక్ దట్ వీఆర్ ఓవర్ స్మార్ట్, మనం ఓవర్ స్మార్ట్ గా ఆ, మాట్లాడేస్తాము అని అనుకుంటాము. అది మాత్రం అస్సలు చెయ్యదు. అలా చేస్తూ ఉంటే, అంటే ఈ రెండిటికి సింక్ లేకపోతుంటే
మనం చాలా చాలా ఇబ్బంది పడతాము, డిప్రెషన్స్ వస్తాయి, మనకి ఏ విషయము తొందరగా నచ్చదు. అండ్ లైఫ్ ఎక్కువ మాటలు మాట్లాడే కొద్దీ, పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ దిస్ సింక్, మీరు ఆలోచిస్తే దేర్ ఆర్ స్టడీస్ షోయింగ్ దట్ ఎవరైతే ఈ సేల్స్ పీపుల్ హూ ఆర్ ఓవర్ ఎగ్జాగరేటింగ్ థింగ్స్, వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా లేరు, వాళ్ళకి తొందరగా డిప్రెషన్ వస్తుంది. సో కమింగ్ టు దిస్ టాపిక్, మనకి మాట్లాడే మాట లోపల అనుకునే ఫీలింగ్, తర్వాత చేసే చేత ఆల్ ఇన్ యూనిజన్, ఆల్ ఇన్ సింక్ ఉంటే యూ విల్ ఎంజాయ్ లైఫ్. సో మనం అందరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే, మనం అందరం వి ఫీల్ దట్ వీఆర్ ఎ ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ అని అనిపించినప్పుడు, మన ఫ్యామిలీలో ఎవరైనా ఆ గొప్ప విజయం సాధించారనుకోండి, మనకేమనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. వి ఆల్ ఫీల్ హ్యాపీ. సో మన ఫ్యామిలీలో ఎవరైనా విజయం సాధించారనుకోండి, చూడు వీళ్ళు ఇంత సాధించారు, మనకి లేదు అనేసి మీరు ఆ ఈర్ష్యగా ఫీల్ అవుతారా, లేకపోతే ఈగోయిస్టిక్ గా ఫీల్ అవుతారా? యూ విల్ నాట్ హ్యావ్ ఇట్ వెన్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ. సో హ్యావ్ దట్ ఫీలింగ్ వెన్ యూ సే. ఇప్పటి నుంచి మనము ఈ రోజు ఎక్సర్సైజ్ కూడా మనకి పెద్దగా ఎక్కువ చెప్పడానికి లేదు కాబట్టి, ఈ రోజు ఎక్సర్సైజ్ కూడా ఒకటి చెప్తాను. మనకి ఎక్సర్సైజ్ ఈస్ లైక్ దిస్. ఓవర్ ద నెక్స్ట్ వీక్, ఈ నెల మారేదాకా, 25th ఆగస్ట్ తర్వాత 31st ఆగస్ట్ వరకు ఉంది. ఈ నెల మారేదాకా ఒక చిన్న పుస్తకం పెట్టుకొని, లేకపోతే ఒక పేపర్ పెట్టుకొని, మీరు నోట్ చేసుకుంటా ఉండండి. ఏంటి అని అంటే, నేను ఎవరి మీదైనా కంప్లైంట్ చేశానా? ఏ చిన్న కంప్లైంట్ చేసినా దానిని నోట్ చేయండి. ఇది మనకి అదే మైండ్ఫుల్ లివింగ్ ఎలా ఉండాలి అనేది నేర్పించడానికి మన సొంత గురువు అవుతుంది. మన చేతిలో మనం ఆ ఉన్న చిన్న పుస్తకం. ట్రై టు రైట్ అంటే దాన్ని ఫిల్టర్ చేయకూడదు. ఫిల్టర్ చేయొద్దు. అరే నేను ఇది కంప్లైంట్ చేయకూడదు కదా, ఇదిగో నేను ఎక్కువ రాయాల్సి వస్తుంది కదా అనేసి ఫిల్టర్ చేయొద్దు. కానీ ఐ వాంట్ యూ టు నోట్ డౌన్ వాట్ ఆర్ యువర్ కంప్లైంట్స్. మీ కంప్లైంట్స్ ఏ ప్రకారంగా అయినా సరే. ఈరోజు వర్షం పడుతుంది, ఈజ్ దట్ ఎ కంప్లైంట్ టు యూ? మీకు అనిపిస్తుందా? ఈజ్ దట్ ఎ కంప్లైంట్ టు యూ? లేకపోతే నేను చాలా బాగున్నాను, కానీ మా ఇంట్లో మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, లేకపోతే నన్ను తిట్టాడు. ఈజ్ దట్ ఎ కంప్లైంట్ టు యూ? సో వాట్ ఆర్ యువర్ కంప్లైంట్స్? సో మన మేజర్ టాపిక్ ఇన్ మైండ్ఫుల్ లివింగ్ ఈజ్ అబౌట్ కంప్లైంట్స్. చాలా సందర్భాల్లో మనం ఒకసారి కంప్లైంట్ చేసిన విషయము, ఒక 3 నెలలు క్రితం చేసిన కంప్లైంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ టుడే. కానీ మీ ఈ 3 నెలల జీవితాన్ని ఒక్క కంప్లైంట్ మార్చేసి ఉండొచ్చు. ఒక దారి ఇలా వెళ్ళాల్సింది ఇలా అయిపోతుండొచ్చు. కంప్లైంట్ ఆన్ ఎనీవన్, స్పౌజే కాదు, కంప్లైంట్ ఆన్ ఎనీవన్. మీరు ప్రాక్టికల్ గా చూద్దాం. ఇది ఒక క్లాస్ లో అయ్యేది కాదు. మెల్లిమెల్లిగా వి విల్ ట్రై టు నోట్ డౌన్. ఎవరికి చూపించొద్దు. మీ మనసులో ఫీల్ అయినా సరే యు రైట్. మా ఆఫీసులో బాస్ చండశాసనుడు, మా ట్రై టు రైట్ ఇట్. అండ్ మనము ఇంకా అడ్వాన్స్డ్ ఏంటో చెప్పమంటారా? దానికి మీరేం చేస్తారు? మీ
ఇమోషనల్ ఫీలింగ్ ఏంటి అనేది కూడా రాయండి. మీకు తర్వాత చూసిన తర్వాత అది చూపించకుండా వారం రోజుల తర్వాత దాన్ని కావాలంటే దాన్ని చింపేద్దాం. మైండ్ఫుల్ గా లివ్ చేయాలి అని అంటే ఏంటి అని అంటే, మీరు 3 నెలలు మనం ఇప్పుడు కూర్చుని ఆలోచించొద్దు పాస్ట్ గురించి అనేసి మనం మన క్లాస్ లో చెప్పుకున్నాం గాని, ఒకసారి మనం ఒక 3 నెలల క్రితం చేసిన కంప్లైంట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. అది ఇప్పుడు చూస్తే మనకి బహుశా అరే ఇంత చిన్న విషయానిక నేను అనవసరంగా గాబర పడిపోయింది అని మీకు అనిపిస్తుండొచ్చు. ఒక సంవత్సరం క్రితం మనం కంప్లైంట్ చేసి ఉండొచ్చు, ఒక 5 సంవత్సరాల క్రితం మనం కంప్లైంట్ చేసి ఉండొచ్చు, ఒక 10 సంవత్సరాల క్రితం మనం ఏదో ఒక విషయాన్ని గురించి కంప్లైంట్ చేసి ఉండి ఉండొచ్చు. ఏ రోజైనా మనం కంప్లైంట్ చేస్తే మనకు అప్పుడు ఆ కంప్లైంట్ తో మన ఎన్నో హార్మోన్స్, అంటే మనం బయట వాళ్ళకి నష్టం చేసేది ఎంతో గాని మనకి మనం చాలా నష్టం చేసుకుని ఉంటాం. మన ట్రాక్, సింపుల్ గా చెప్తున్నాం, మన ట్రాక్ ఒకవేళ ఇదిగో ఇంత మన రైల్లో పట్టాలు ఉంటాయి కదా, ఒక ట్రాక్ పట్టవలసింది ఒక చిన్న కంప్లైంట్ మూలాన మీ జీవిత గమనం అంతా వేరే ట్రాక్ మీదకి వెళ్ళిపోయింది అని అంటే మీరు నమ్ముతారా? సో ఇప్పుడు మనకి 10 సంవత్సరాల క్రితం ఉన్న మన కంప్లైంట్ ఈజ్ నో మోర్ వ్యాలిడ్ టుడే అయినప్పుడు, ఇప్పుడు మీరు చెయ్యబోయే కంప్లైంట్ రాబోయే 10 సంవత్సరాలకి వ్యాలిడ్ కాదు కదా. కానీ మన జీవన గమనాన్ని అది మార్చేస్తోంది. అలా మార్చకుండా ఉండాలి అని అంటే మనం అసలు ఏ విషయాల మీద మనం కంప్లైంట్ చేస్తున్నాము అనేది మనకి ఎరుక ఉండాలి. మనకి ఎరుక ఉండాలి అని అంటే దాని గురించి ఏమి ఇబ్బంది పడకుండా, ఎవ్వరికీ చూపించిన అవసరం లేకుండా మీరు నోట్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అంటే నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని చెప్పడంలా. నేను మామూలుగా అయితే డైరీలో రాయమని చెప్తాను, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చేయమని చెప్తాను, లేకపోతే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మౌనిక చెప్పింది అట్ ద స్టార్ట్ ఆఫ్ ద డే చేయమని. నేను ఇది ఎప్పటికప్పుడు మిమ్మల్ని గుర్తు కూడా పెట్టుకోవద్దు. ఎప్పుడు అనిపిస్తే దాని మీద రాసేసేయండి. గుర్తు పెట్టుకుంటున్నాము అని అంటే మన మైండ్ ప్లే చేస్తూ ఉంటది, మన ఈగో ప్లే చేస్తూ ఉంటది. నేను ఎందుకు కంప్లైంట్ చేశానంటే నేను రైట్ అని చెప్తా ఉంటది. మనం సమర్థించే మనల్ని మనం సమర్థించుకుంటూ మనం ఎప్పుడైనా గొడవ పడుతున్నాము అని అనుకోండి, ఇదిగో నాది మన తప్పు అని తర్వాత తెలిసిన అప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? అవతల వాళ్ళకి వీలైతే చీల్చి చెండాడేద్దాం అన్నంత కోపం వస్తూ ఉంటది. మనల్ని మనం సమర్థిస్తూ ఉంటాం కాబట్టి. సో ఈ మైండ్ఫుల్ లివింగ్ అనే చిన్న పుస్తకం, ఆ, చిన్న పుస్తకం, మేబీ ఒక పేజ్ ని, A4 సైజ్ పేజ్ ని ఒక 5-6 మడతలు వేసి దానిలో రాయడానికి ట్రై చేసి మన జేబులో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఉంచండి. దాన్ని మళ్ళీ మైండ్ లో పెట్టుకోవద్దు. సో దట్ విల్ అన్నెసెసరీలీ మైండ్ లో తర్వాత నేను ఇలా కంప్లైంట్ చేశాను అనేసి రాసుకుందాము అని మైండ్ లో ఆలోచించొద్దు. హ్యావ్ దిస్ విత్ యూ అండ్ రైట్ ఇట్ ఆన్ పేపర్ యాజ్ టు వాట్ ఆర్ యూ కంప్లైంట్. మీ టాపిక్స్ ఎవరికి వాళ్ళు సపరేట్ టాపిక్స్ ఉంటాయి. ఒకళ్ళకి ఇదిగో నీ కుళాయిలో నీళ్లు సరిగ్గా రావట్లేదని, ఒకళ్ళకి ఎండ సరిగ్గా రావట్లేదని, ఒకళ్ళకి వాన సరిగ్గా రావట్లేదని, ఒకళ్ళకి ఉక్క ఎక్కువ పోస్తుందని, ఒకళ్ళు ఇదిగో నా పిల్లలు నా మాట వినట్లేదని, అందరికీ ఇదిగో నా స్పౌజ్ నా మాట తప్పితే మిగతా వాళ్ళందరి మాట వింటుందని, లేకపోతే వింటాడు అనేసి. ఇలాంటి కంప్లైంట్స్ చాలా ఉంటాయి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద కంప్లైంట్? ఆ తర్వాత మనం వి విల్ వర్క్ ఆన్ యాజ్ టు హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్. ముఖ్యంగా మనము మనం మొన్న మొన్న లాస్ట్ వీక్, 2 వీక్స్ బ్యాక్ మనకి మన పర్పస్ కి అడ్డు వచ్చేవి ఏంటి అనేసి మనం ఆలోచించుకున్నాము. ఈర్ష, అసూయ, ద్వేషము, తర్వాత మన అరిషడ్ వర్గాలు, వాటి గురించి మాట్లాడుకున్నాము. అవన్నీ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, ఓకే,
మన మన ట్రాక్ మారిపోయే విషయాలు బహుశా మనకి తెలిసి మనకి తెలిసి అంటే మనము ట్రాక్ ట్రాక్ ఎలా మారుస్తారండి? ఒక చిన్న రైల్వేలో చాలా రైల్వే లైన్ ఉంటది కదా, రెండు పట్టాలు ఉంటాయి కదా, ఆ రెండు పట్టాల ట్రాక్ ఎలా మారుస్తారు? జంక్షన్ లో దే విల్ జస్ట్ బి ఒక చిన్న స్విచ్. ఈ స్విచ్ ని ఒక లివర్ ని చేంజ్ చేస్తే ద ట్రాక్ ఈస్ చేంజ్డ్. మేబీ మనము ఇక్కడ కాకుండా ఇంకా ఇంకా ఉన్నతంగా జీవించే వాళ్ళమేమో. మనం అనుకుంటున్న మన కంప్లైంట్స్ మైట్ హ్యావ్ స్టాప్డ్ అస్, ఆర్ మనల్ని వేరే ట్రాక్ పట్టేలాగా చేశాయేమో. వాటిని గురించి కొంచెం జాగృతతో ఉందాము. వాటిని గురించి జాగృతతో ఉంటే మేబీ మేబీ మనము ఈ నేను ఇందా చెప్పాను చూసారా, 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో పెద్ద డిఫరెన్స్ లేకపోవచ్చు, కానీ రాబోయే 10 సంవత్సరాల్లో యూ మస్ట్ హ్యావ్ లివ్డ్ యువర్ లైఫ్ మైండ్ఫుల్లీ. అర్థమవుతుంది కదండి నేను చెప్పింది? సో నేను ఇంకో టాపిక్ మళ్ళీ ఇక్కడ ఐ విల్ నాట్ స్టార్ట్, బికాస్ మనకి కంప్లీట్ చేయడం చాలా uh, తక్కువ టైం ఉంది. ఎనీబడి వాంట్స్ టు స్పీక్, యువర్ వెల్కమ్. సో ఇచ్చిన వర్క్ అర్థమైంది కదా. అట్లీస్ట్ టిల్ 31st ఆగస్ట్, ఈ నెలాఖరు వరకు మనం ఏమేం కంప్లైంట్ చేస్తున్నాం, ఎవరిని కంప్లైంట్ చేస్తున్నాం, వీలైతే మన ఇమోషనల్ స్టేటస్ అప్పుడు ఎలా ఉంది అనే విషయాన్ని నోట్ చేసుకుందాం. ఇట్ నీడ్ నాట్ బి షోన్ టు ఎనీవన్. ఈవెన్ యూ నీడ్ నాట్ డిస్కస్ ఇట్ విత్ మీ. మీకు ఏదన్నా చెప్పాలి అని అనిపిస్తే ఏం చెప్పాలో నేను మళ్ళీ మాట్లాడతాను. రైట్? యా, జయశ్రీ గారు మీరు చెప్పండి. సార్ కంప్లైంట్ అనుకున్నప్పుడు ఇది ఇలా ఉంటే బాగుండు అని మనకు అనిపించింది అనుకోండి, అది కూడా రాయాలా సార్? కంప్లైంట్ చేసినప్పుడు ఇది ఇలా ఉంది కదా కానీ ఇలా ఉండాలి కదా అని మనం అవును. అనుకుంటాం కదా, అది కూడా రాయమంటారా మీకు సార్? ఈ ఈ ఈ క్లాస్ లో ఏం అర్థమైందో, మీకు ఇది ఇట్ ఈస్ ఫిట్ ఎనఫ్ టు బి రిటర్న్ అని అనిపిస్తే రాసేయండి, డౌట్ ఉమ్, ఉన్నా రాసేయండి. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ ఏమన్నా సరే రాయండి. ఎదురుగుండా ఉన్నది మాత్రమే కాదు, కంప్లైంట్ అంటే మనకి వచ్చే ఆలోచనలు కూడా, అంటే వాళ్ళు మనుషులు లేకపోయినా కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో వెళ్తా ఉంటాయి కదా, మనం ఒకటి చేస్తా ఉంటాం, తనలో ఎవరి మూలన ఇబ్బందిగా అనిపిస్తా ఉంటుంది, అవి కూడా నోట్ డౌన్ చెయ్యండి. మీరు ఎవరి గురించి ఎక్కువసేపు ఆలోచిస్తున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. మనం మన గురించి కంటే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు అని అనుకుంటున్న వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో అవి కూడా కంప్లైంట్స్ కిందే వస్తాయి. మనం బయట డైరెక్ట్ గా మనిషిని చూసి కంప్లైంట్ ఫీల్ అయ్యి రాసేవి ఒక ఒక లెక్క అయితే, మనిషి దగ్గర లేకపోయినా లేదంటే ఆ సిచ్యుయేషన్ ఇప్పుడు జరగపోతున్నా వాటిని పదే పదే ఆలోచిస్తూ అవి కంప్లైంట్ గా ఫీల్ అవుతూ లైఫ్ ని పాడు చేసేసుకుంటాం. అంటే ఆ ఫ్రెష్నెస్ ఉండదు, ఏ రోజుకి ఆ రోజు అక్కడే ఉండిపోతాము. సాడ్ గా అనిపిస్తుంది, ఎమోషనల్ గా బాగా అనిపించదు, ఎందుకంటే స్టక్ అయిపోయి ఉన్నాం ఎక్కడో. అలా ఏం ఆలోచిస్తున్నామో కూడా తెలియాలి మనకి. అది అంత అన్కాన్షియస్ గా ఆలోచించేస్తాం, అంటే వాటిల్లో పడిపోయి అదే నిజం అనుకుని అక్కడే బతికేస్తా ఉంటాం అన్నమాట, టైంలో వెనక్కి వెళ్ళిపోయి. సో అలా కూడా మీకు ఏం కంప్లైంట్స్ ఉన్నాయో గమనించాలి. సో రోజు మొత్తం మీరు వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. ఎలాగంటే మీ ఎమోషనల్ స్టాటస్, అంటే మీ సంతోషం తగ్గిపోద్ది, డల్ గా అనిపిస్తుంది, ఆ ఇలా కాదు అనిపిస్తుంది, వద్దు అనిపిస్తుంది, ఏదో ఆ వెంటనే మీరు ఇరిటేషన్ చూపిస్తారు, మీ ఇంట్లో వాళ్ళ మీద పిల్లల మీద చూపించటం, లేదంటే చేసే వర్క్ మీద ధ్యాస లేకపోవటం. వెంటనే మీకు అర్థమవుతుంది, ఓకే నేను సరిగ్గా ఇక్కడ లేనని తెలుస్తుంది. అది తెలిసినప్పుడు వెంటనే నోట్ డౌన్ చేస్తూ ఉండండి. మీరు హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉన్నారనుకోండి, మీరు ప్రెసెంట్ లో ఉన్నారని అర్థం. మీరు మీ మూడ్స్ లో, అంటే మూడ్స్ లో చేంజెస్ వస్తున్నాయి, మీరు ప్రెసెంట్ లో లేరని అర్థం. లేదా అక్కడ ఉన్న జరిగే వాటిల్లో మీకు కంప్లైంట్ ఉందని అర్థం. సో చెక్ చేసుకుని కళ్ళ ముందు అయినా లేదా తలలో అయినా కూడా నోట్ డౌన్ అవి ఏమేంటి అనేది రాయండి. అవి ఒక ప్యాటర్న్ గా పడిపోయి ఉండుంటాయి ఏళ్ల తరబడి. వాటిని ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసి రాసుకుంటున్నాం. ఓహో, ఇప్పుడు ఆమె ఎందుకు గుర్తొచ్చింది నాకు, ఇన్నేళ్లుగా లేదామా, చాలా ఏళ్ళు అయిపోయింది, బట్ స్టిల్ తన తల్లో ఎంజాయ్ చేస్తుంది, నన్ను ఇప్పటికీ బాధ పెడుతుంది. సో ఎందుకు?
సో అది అక్కడ స్టక్ అయిపోయారనమాట. అంటే ఆ ప్యాటర్న్ ఉండిపోయింది అక్కడ, మీరేమి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని ఉండరు, అది ఇంకా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. సో ఇలాగా ఎన్నో ఉండుంటాయి మనకి. లేదంటే మీరేదో చేయాలనుకున్నారు, అది చేయలేకపోయాను అనే బాధలో స్టక్ అయిపోయి ఉండుంటాయి. అక్కడక్కడ రిలీజ్ చేసేయాలి, అక్కడ మనం ఎండ్ చేయాలి ప్రాపర్ గా వాటిని. అలా ఎన్నో ఉంటాయి ఓపెన్ ఫైల్స్ అన్నమాట తలలో. సో వాటిని కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే ముందు నేను నేను రోజు మొత్తం ఆలోచిస్తుంది ఈ విషయాలు అని తెలిసినప్పుడు, అదే అసలు కళ్ళ ముందే లేవే, చాలా ఏళ్ళు అయిపోయింది ఇవి జరిగి అని తెలిసినప్పుడు, మనకు ఆ ఎరుక వచ్చినప్పుడు వాటిని వదిలేయాలని కూడా అర్థం చేసుకుంటాం. అంటే గ్రాటిట్యూడ్ ఎంత బాగా వర్క్ అయిందో ఇది అంత బాగా వర్క్ అవుతుందని నాకు అనిపిస్తుంది మ్యామ్. అవునండి, రెండు ఒకటే. ఇది డైరెక్ట్ వే, వాటిని ఎదుర్కొంటున్నాము. అది ఇండైరెక్ట్ వే, అంటే అన్ని మంచి చేసి 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 అవి మర్చిపోతాం అనమాట, ఆ ప్యాటర్న్స్ పోతాయి. దీనిలో ఏంటంటే వాటిని డైరెక్ట్ గా ఫేస్ చేసి ఒక్కొక్క దాన్ని వదిలించుకోవటం. బట్ బోత్ ఆర్ సేమ్ అన్ని విధాలు. అంటే ఎవరికి ఏది పని చేస్తుందో తెలియదు కదా. ఓకే మ్యామ్, అంటే థ్యాంక్ యూ సో మచ్. మేడం పాస్ట్ ఈవెంట్స్ ని మనం రీవైరింగ్ చేసేసి థింక్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేసుకొని అప్పుడు వదిలేస్తాం. యాక్చువల్ గా ఈ ప్రాసెస్ లో నాకు అది అర్థమవుతోంది. అవును, అవునండి, అవును. అప్పుడు అంటే ఇప్పుడు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలం కదా, ఇంకా దీన్ని అవును. పట్టుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది. అది కూడా ఉమ్, తెలియకుండా ఆలోచిస్తా ఉంటాం కదా. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మనిషి అన్నాను, మనుషులు ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాంగా. ఉమ్, సో అలాంటప్పుడు అది అసలు మైండ్ఫుల్ లివింగే కాదు. మైండ్ఫుల్ లివింగ్ లో లేని మనిషి గురించి ఎందుకు ఆలోచిస్తాము కదా. ఇక్కడ ఏం అవును. జరుగుతుందో ఇక్కడ, అంటే మన సెన్సెస్ కి పని చెప్పాలి. మైండ్ఫుల్ లివింగ్ లో పూర్తిగా మన వీటి మీద అనమాట, అంటే మన పంచేంద్రియాలు పనిలో ఉండాలి, ఆ పని మీద మన దృష్టి ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం తలలో, అంటే వచ్చే ఆలోచనల మీదే మన ట్రాక్ వెళ్తుంది అంటే అర్థం ఏంటంటే మనం మైండ్ఫుల్ గా లేవని అర్థం. నిమిషానికి ఒకసారి కాసేపు కోపం, కాసేపు సంతోషం, కాసేపు బాధ, ఇలా ఇన్ని రకాల మూడ్స్ లోకి వెళ్తున్నాము అంటే మైండ్ఫుల్ గా లేవని అర్థం. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కళ్ళ ముందు లేవు కదా, అయినా ఆలోచిస్తున్నారు అనుకోండి, రాసుకోండి వీటి గురించి కూడా నేను ఇంకా ఆలోచిస్తున్నాను. ఏవేంటివి, నేను ఏదో పని చేస్తున్నాను కానీ నాకు సడన్ గా బాధగా అనిపించింది, ఎందుకని, ఏదో గుర్తొచ్చింది వెనకాల. పిల్లల్ని ఓకే. చూసుకుంటున్నాను, సడన్ గా నీరసం వచ్చింది, లేదా సడన్ గా కోపం వచ్చింది, ఎందుకని, అక్కడ ఏమి లేవు అయినా కోపం వచ్చింది, ఎందుకని, అక్కడ ఏదో జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ లో. అవేంటో నోట్ నోట్ చేయాలి. అలాగండి. కాన్వర్సేషన్ లో, మాటల్లో మాటల్లో కొన్ని వర్డ్స్ మనకి అలా సాడ్నెస్ ని క్రియేట్ చేస్తాయి, ఎవరన్నా చెప్తున్నప్పుడు కూడా. అక్కడ ఏదో ఇబ్బంది పడుతుంది, అది ఏంటిది అనేది మీరు నోట్ డౌన్ చేస్తా ఉంటే మీకు తెలుసు, ఓహో నేను ఇవన్నీ ఇబ్బంది పడుతున్నానా అని. ఒక మనిషి మీద కోపం రావడానికి ఒక రీజన్ ఉంటది, ఏంటిది అది. సో నోట్ డౌన్, ఇదిగో వీళ్ళ మీద నాకు ఈ కంప్లైంట్ ఉంది, ఈ పని చేస్తున్నప్పుడు నాకు రోజు ఇలా అనిపిస్తుంది, ఏదైనా సరే. చాలా వరకు థింగ్స్ మనము ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉండదు, గమనిస్తే అయిపోతుంది. రీవైరింగ్ అనేవి కొన్నిటికి కంపల్సరీ కావాల్సి వస్తుంది. సో అలాంటి ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటిని దాటి ఓకే నేను ఇది చేయగలను అనే రియలైజేషన్ రావాలంటే ముందుగా అసలు ఎందుకు చేయలేకపోతున్నాను అనేది తెలియాలి కదా. ఆ సో మనం ఒక్కొక్కసారి మన మూలాన్ని కాదు, ఎవరో ఏదో అనుకుంటారని చాలా వరకు మనల్ని మనం ఆపుకోవటము, చంపుకోవటము చేస్తాం. అంటే మన మనస్సాక్షిని ఇలా బతకాలి అనుకుంటాం, కానీ అలా ఉండం. సో అలాంటివి ఏంటంటే నేను ఇందుకు ఆగిపోతుంది అనేది అర్థం అవ్వాలని అంతే. అంటే ఇక్కడ మనం ప్రతి దాన్ని పట్టుకుని, ప్రతి కంప్లైంట్ ని పట్టుకుని ఇది ఎందుకు ఇలా అయ్యిందంటే అని అవసరం లేదు. అలా అంటే చాలా ఉంటాయి, ఎప్పటికీ అది ఎండ్లెస్. కానీ మనం ఎదగటానికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే అది కూడా మన ఆలోచనలే కదా. మనల్ని ఆపుకుంటుంది ఇంకెవరో కాదు, జస్ట్ మనం అవును అంటే చాలు వెళ్ళిపోగలం. బట్ అక్కడ ఎక్కడైతే ఆగుతున్నాయో అవి తెలుస్తాయి, దేని మూలాన మనం ఇక్కడే ఉండిపోయాం, లేదంటే మనం ఇంకా గ్రో అవ్వాలనుకుంటున్నాం అవ్వలేకపోతున్నాం అనేది క్లారిటీ వస్తుంది అంతే. అంటే ఇక్కడ మనం ప్రతి కంప్లైంట్ ని అడ్రస్ చేయము, అడ్రస్ అవసరం నాకు కొన్నిటికి, జస్ట్ ఇది అసలు నా కంప్లైంట్ అని తెలిసినప్పుడు అసలు ఇది ఎందుకు కంప్లైంట్ అయిందని కూడా వదిలేస్తాం మనం. యా, సాయి అవిఘ్న గారు చెప్పండి. మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్. సాయ విఘ్న మా అమ్మాయి పేరు. సార్ మ్యామ్ చెప్పారు కదా, ఏదైనా మనకి పాస్ట్ ప్రజెంట్ నచ్చలేదు అంటే, అంటే ఇంకా బాగా చదువుకొని ఉంటే నేను ఏదో పెద్ద పొజిషన్ లో, అది కూడా అంటే అప్పుడు చేయని హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు అని రాయడమేనా మ్యామ్? చేసి ఉండాలి. అంటే మీకు ఏదైనా సొల్యూషన్ వస్తుంది అంతే, మీరు చేయలేదు అనే రిగ్రెట్ తో ముందుకెళ్ళిపోయే కంటే కూడా
ఏదన్నా మీరు ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూస్ చేసుకోవచ్చు కదా, మీరు చదవాలని ఉంది, ఇప్పుడు చదవాలని ఉంది అనుకో, డెఫినెట్ గా. ఆ, చేస్తాను మ్యామ్. కొంచెం పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ సో చేద్దామని. డెఫినెట్ గా. సో అదే మీరు ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది అని అనుకోవాలి కదా, అది కూడా అనుకుని ఉంటాం చాలా సార్లు. అది అనుకోకుండా అరే నేను చేయలేదు, అరే నేను చేయలేదు అన్న చోటే ఆగిపోయి ఎప్పుడు ఆ గిల్ట్ తోనో లేదంటే ఆ ఇన్ఫీరియారిటీతోనో మనం ముందుకెళ్ళిపోతా ఉంటాం. అంటే నీరసాలు ఉండిపోతాయి అనమాట. ఆ నీరసాలు అవసరం లేదని తెలియాలి. జస్ట్ అవి ఇంకా అవసరం లేదు, దానికి ఏదన్నా స్టెప్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు జయశ్రీ గారే ఎగ్జాంపుల్. తను ఆ, చేయలేను చేయకూడదు అనుకున్నవన్నీ ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. నా వీడియో ఎవరన్నా చూస్తారా అని అడుగుతున్నారు. ఇదే కదా మనసుకు నచ్చినట్టు బతకడానికి ఏవో ఆపుతున్నాయి, అవి ఆపకుండా ముందుకెళ్దాం అంతే. ఇప్పుడు మాట్లాడాలని ఉంది, మాట్లాడలేకపోతున్నారు ఇక్కడ చాలా మంది. అది నేను ఏళ్ల తరబడి అనుభవించాను. సో అవి ఎందుకు ఆపుకుంటున్నాం అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని, లేదంటే మనల్ని ఎవరో ఎప్పుడో ఏదో అన్నారు, మనం ఆ లెవెల్ కాదు అని అన్నారు. ఎవరు ఎవరిని డిఫైన్ చేయలేరు, ఎవరు ఎవరిని నీ లిమిటే, నువ్వు ఇదే ఇక్కడికే నువ్వు అంకితం అని చెప్పితే ఒప్పుకోవద్దు అంటున్నాను అంతే. ఎవరికి తెలియదు. నో వన్, ఈవెన్ అవర్ పేరెంట్స్ డోంట్ నో, ఈవెన్ అవర్ కిడ్స్ డోంట్ నో. మనం ఏంటిది అనేది మనకి మాత్రమే తెలుసు. అందుకని మనకి ఏమనిపిస్తే అది చేద్దాం, అప్పుడే మనకి ముందు తెలుస్తుంది మనకి ఎంత శక్తి ఉందనేది. సో ఓకే. ఎవరో డిఫైన్ చేశారని చెప్పి మనం అక్కడ ఉండిపోవద్దు అంటున్నాం అంతే. సో మనం కంప్లైంట్స్ ని రాసేటప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే నిజంగా అది కంప్లైంట్ కాదని తెలుస్తుంది, అందుకు రాయాలి. నోటింగ్ డౌన్ అంటే మళ్ళీ దాన్ని సాల్వ్ చేద్దాము, అప్పుడు ఆమె నా మాట అంది ఇప్పుడు వెళ్ళి ఫోన్ చేసి అడుగుదాం కాదు నా ఉద్దేశం. సో ఇది నిజంగా ఇది ఇప్పుడు మ్యాటరా నా లైఫ్ లో అని అనిపిస్తుంది, దెన్ యూ లీవ్ ఇట్. సో అలాగా మేజర్ గా రోజు మొత్తం ఆలోచిస్తున్నానా లేదంటే పని ఉన్నప్పుడు పని చేస్తున్నానా అని చూసుకుంటే ఎక్కువ ఆలోచిస్తా ఉంటాం. మెజారిటీ అందరం చేసేది ఏంటంటే తలలో పాస్ట్ లో ఉంటాం. దాన్నే మనము మన వీటిల్లో భగవద్గీతలో చెప్తారు మాయ అంటారు. మాయ నథింగ్ బట్ రియాలిటీలో లేకపోవటం. అంటే ఇక్కడ జరిగేది చూడకుండా తలలో ఎప్పుడో అయిపోయిన విషయాలు స్ట్రక్ అయిపోవటము, లేదంటే రేపేం జరుగుద్దని భయంలో ఉండిపోవటం. అది నిజంగా లేదు కదా, అది రియాలిటీ కాదు. కానీ మనం ఆ మాయలో బతికేస్తా ఉంటాం. సో అది మనం గనక అవేర్ అవుతూ ఉంటే, అంటే ఇదిగో ఇది కాదు నేను చేయాల్సింది, ఇది ఆలోచించాల్సిన అవసరం లేదు అని తెలిసినప్పుడు బాగుంటుంది ఇంకా. సో దీంతో మీరు ఇది చేస్తూ యూ కెన్ రైట్ గ్రాటిట్యూడ్ ఆల్సో. గ్రాటిట్యూడ్ రాస్తా ఉండండి పక్కన. అది ఈజియెస్ట్ వే. ఇది కూడా ఒక పద్ధతి అంతే. కొన్నిటిని ఇలా అడ్రస్ చేద్దాం, కొన్నిటిని అలా అడ్రస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మనం మళ్ళీ రేపు 5:30కి we will meet. All the best. Thank you. Namaste. Love you all. Namaste. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ సార్. Bye. Thank you, sir. Thank you, madam. So please allow me to leave. Allow us Thank you. leave. Love you all. Namaste.